ఉచితం ఉచితం ఉచితం. పూర్తిగా 24 కర్మ విమోచన హోమాలు ఉచితం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం 1 నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం చర్చిస్తున్నాము. అయితే చాలామంది మన దగ్గరికి జ్యోతిష్ శాస్త్ర పరిశీలనకు వస్తున్నటువంటి వారు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పించుకోవాలనుకుంటున్న వారు అడిగే ఒక సాంప్రదాయ జ్యోతిష్యానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏమిటంటే, ఒక అబ్బాయి తను వివాహం చేసుకోవాలనుకుంటే తనకు తన జీవితంలోకి ప్రవేశించే భాగస్వామి ఉద్యోగానికి వెళుతుందా, లేదా ఇంట్లోనే ఏదైనా పని చేసుకుంటుందా అనే క్వశ్చన్స్ ఇంకా కూడా అడుగుతున్నారు. పూర్వం అంతా కూడాను మనం చూసినట్లయితే ఆడబిడ్డలు పెళ్లి చేసుకున్న తర్వాత ఉద్యోగాలకు కానీ పనులకు కానీ వెళ్ళేవారు కాదు. అలాగని వారి జాతకంలో ఉద్యోగ అవకాశం అనేది ఉండి ఉండదా? ఉండి ఉంటుంది. కానీ దానిని వారు సద్వినియోగం చేసుకున్నారా, సద్వినియోగం చేసుకోలేదా అన్నది వారి యొక్క ఇచ్చ, వారి యొక్క ఇష్టం. అది అయితే మనల్ని అడుగుతున్నటువంటి ఈ యొక్క వరుడు నాకొచ్చే భాగస్వామి ఉద్యోగంలోకే వెళుతుందా, ఉద్యోగం చేస్తుందా అని అడుగుతుంటారు. అలాంటివి ఆప్షన్స్ ఏమీ ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రపంచంలో ఏ జాతకంలో కానీ ఏ గ్రంథాల్లో కానీ లేదు. మనం ఏం చెప్తున్నామంటే, ఒక జాతకాన్ని చూసిన వెంటనే మీకు రాబోయే భాగస్వామి ఇలాంటి ప్రొఫెషన్లో ఉండడానికి ఆప్షన్ ఉంది అంటాం. అయితే ఆప్షన్ ఉంది అంటాము. ఆ ఆప్షన్ని యూజ్ చేసుకునేది, సెలెక్ట్ చేసుకునేది, దాన్ని యాక్టివేట్ చేసేది, ఎగ్జిక్యూట్ చేసేది ఆ వ్యక్తి ఇచ్చ మీద, వ్యక్తి యొక్క ఇష్టత మీద ఆధారపడి ఉంటుంది. ఒక అబ్బాయి జాతకంలో కానీ ఒక అమ్మాయి జాతకంలో కానీ ఈ విధంగా ప్రొఫెషన్, కెరియర్ సంబంధమైనటువంటి ఆప్షన్ ఉంది, ఇన్ని ఆప్షన్లు ఉన్నాయి అన్నప్పుడు వారు వారికి వారుగా అందులోకి ప్రవేశిస్తారా, ప్రవేశించారా అనేది వాళ్ళ ఇష్టం. మనం ఎంతవరకు అంటే నీకు జాతకం పర్మిషన్ ఇచ్చింది అని చెప్తాం. వారి కూపు పెట్టి తినేసి, దండకు తిండి తినేసి సోమరిపోతులుగా నిద్రపోతాము అంటే అప్పుడు ఆ జాతకం ఏం చేస్తుంది? ఒకరొచ్చి మా అబ్బాయి తినేసి నిద్రపోవడము, తెల్లవారితో తినేసి అట్లా తిరుక్కొని వచ్చి మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినడము, సాయంత్రానికి గ్రౌండ్కి వెళ్ళడము, హ్యాపీగా ఆడుకోవడము, రాత్రిలో 12 వరకు సెల్ ఫోన్ చూసుకోవడము, టీవీ చూసుకోవడం, నిద్రపోతున్నాడండి. మా అబ్బాయి ఎంబీఏ చేశాడండి, అతనికి ఏమైనా ఉద్యోగం ఉందా, లేదా అతను స్థిరపడతాడా లేదా అనే క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేవు. అలాంటి ఆప్షనే లేదు. కాకపోతే అతను ఈ మార్గంలో కెరీర్ని ఎంచుకుంటే, ఈ మార్గంలో ఉద్యోగానికి వెళితే, ఈ మార్గంలో వ్యాపారం చేస్తే బాగుపడతాడు అనే ఆప్షన్ ఉంటుంది. వాడు బాగుపడతాడా, బాగా బొర్లా పడి నిద్రపోతాడనేది వారి ఇష్టం.
అవన్నీ కూడా భగవంతుడు ఎట్లా పెడితే అట్లా జరుగుతుంది అని వదిలేస్తే భగవంతుడు వచ్చి పెళ్లి చేయడు, భగవంతుడు వచ్చి బిడ్డలు కనించడు, భగవంతుడు వచ్చి మీ నోట్లో అన్నం పెట్టడు. దేవుడు ఆప్షన్ ఇచ్చాడు, నీకు బాగుపడే యోగం ఇది, నువ్వు చెడిపోయే యోగం ఇది అని ఇచ్చినప్పుడు నీకున్నటువంటి తెలివితో ఏదైతే బెటరో దాన్ని ఎన్నుకోమని చెప్పి దూరంగా నిలబడి చేతులు కట్టుకుంటాడు. ఒక బిడ్డని, దోగాడుతున్న బిడ్డని నడవమని చెప్పడానికి తండ్రి ఏం చేస్తాడంటే దూరంగా నిలబడి గోడను పట్టుకొని లేస్తాడులే అనేసి చూస్తూ ఉంటాడు. కింద పడిపోతా ఉన్నాడంటే వాళ్ళ యొక్క తల్లి పరిగెత్తుంది, అంటే ఇతని భార్య బిడ్డ పడిపోతున్నాడని. కానీ తండ్రి ఏం చేస్తాడు, ఏం కాదులే, కింద పడి వాడే లేస్తాడు, ఉండు అని చెప్పి చేతులు కట్టుకొని నిలబడతాడు. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. ఆ విధంగా అతనికి తర్ఫీదు ఇచ్చిన తర్వాత అతనే కాళ్ళ మీద నిలబడే విధంగా తనకు తానుగా మార్చుకోవాలని ప్రయత్నం చేయమని చెప్తాడు. అది చేసేది దేవుడు. అంతేగాని నీ బదులు నేను నడుస్తాను, నీ బదులు నేను తింటాను, నీ బదులు నేను పని చేస్తాను అని దేవుడు గాని భగవతి గాని చెప్పదు. అది తెలియక మా యొక్క జీవితంలో ఇది జరుగుతుందా అదాన్ని రాసి పెట్టుందా, నా బిడ్డ ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడని ఉందా, నా అమ్మాయి మరి డాక్టర్ కంప్లీట్ చేస్తుందని ఉందా అనేది ఎక్కడ ఉండదు. ఆప్షన్ ఉంది, దాంట్లో ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఆ ప్రవేశిస్తారా ప్రవేశించకపోతారనేది వాళ్ళ యొక్క ఇష్టం. ఆ విధంగా ఒక అబ్బాయికి తనకు రాబోయే భాగస్వామి ఉద్యోగం చేస్తుందా, ప్రైవేట్ ఉద్యోగం చేస్తుందా, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుందా. నేను చాలా జాతకాలు చూశాను. ఒక అబ్బాయి జాతకంలో వాళ్ళకు వచ్చే భార్య ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి ఆప్షన్ కలిగి ఉంది. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి నేను గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పింది అనుకోండి. వీళ్ళు ఏం చేస్తారు? అప్పుడు మా దగ్గరికి వస్తారా, మేమేం చెప్పాము, మీ జాతకంలో మీకు రాబోయే భాగస్వామికి గవర్నమెంట్ జాబ్ చేయగలిగే అవకాశము ఆప్షన్ ఉంది. ఆ గవర్నమెంట్ జాబ్ చేస్తుందా, చేయకుండా వదిలేస్తుందా, ఆచరిస్తుందా అనేది వారి ఇష్టం. అది అలాగే ఒక అబ్బాయి జాతకంలో అది ఉంది అని చెప్పినాం. ఒకవేళ అమ్మాయి జాతకంలో వస్తుంది, అమ్మాయి జాతకంలో మా ఇంటి ఆయన వచ్చి అతను గవర్నమెంట్ ఉద్యోగస్తుడుగా ఉంటాడా, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాడా, గవర్నమెంట్ ఉద్యోగం ఉందంటే మీ జాతకంలో గవర్నమెంట్ జాబ్ చేయగలిగే అవకాశం మీ భాగస్వామికి ఉంది అంటాం. అయితే అది చేస్తాడా అనే దానికి ఎక్కడ రూలే లేదు. అతను తినేసి దండకి తిన్నంటారు, తినేసి ఎప్పుడు ఇంట్లో కూడా పడి ఉండొచ్చు. కానీ మీ జాతకంలో అతనికి గవర్నమెంట్ ఉద్యోగ ప్రాప్తము ఆ యొక్క ఆప్షన్ అనేది ఉంది. కానీ దాన్ని యూజ్ చేసుకోకుండా పోవడం వల్ల మీ యొక్క జీవితం అంతా కూడాను మీరు ఉద్యోగానికి పోవాల్సిన అవసరం కూడా ఏర్పడవచ్చు. అది కూడా ఆప్షనే. ఇది అర్థం చేసుకోవాలి. అంతేగాని మనం జాతకాలు చెప్పేటప్పుడు ఇది ఉంది అని చెప్పండి అనేసి మన యొక్క క్లయింట్స్ వచ్చినప్పుడు జ్యోతిష్యులుగా ఉన్నవారు ఇది ఉంది, ఇది జరుగుతుంది అనేది అబద్ధము. ఈ ఆప్షన్ ఉంది, దీని కానీ మీరు కానీ ఆచరించగలిగితే దాని ఫలితం మీరు పొందుతారు. ఎందుకంటే మనము చేసుకున్నటువంటి కర్మనే మాత్రమే మనము అనుభవిస్తాం. కాబట్టి మనం మంచి కర్మ చేసుకుంటే మంచి జీవితాన్ని పొందుతాము. మంచిగా సెలెక్ట్ చేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే భవిష్యత్తు బాగుంటుంది, లేదంటే శూన్యమే. కొన్ని కుటుంబాల్లో మనం చూడొచ్చు,
వివాహ పొందనాలు చూస్తారు. అమ్మాయికి అబ్బాయికి తల్లిదండ్రులు ఇటు సైడు అటు సైడు వెళ్ళి కూర్చుంటారు పండితుల దగ్గర. ఓహో ఆహా, వీరి కోసం వీరే పుట్టారు, ఈమె కోసం ఇతని కోసం ఈమె పుట్టారని పెళ్లి చేసేస్తారు. జాతకాలన్నీ కుదురుంటాయి. కానీ వారి మనస్థితి మారిపోతుంది. 1 సంవత్సరంలోనో లేదా 5 నెలల్లోనో లేదా 2 సంవత్సరాల్లోనో మళ్ళీ వారు ఒకరినొకరు కొట్టుకొని ఇంటికి వచ్చేస్తారు. సపరేట్గా పెట్టినా కానీ ఎందుకు జరుగుతూ ఉంది? లేదా భర్తను కోల్పోయి ఈమె ఇంటికి వచ్చేస్తుంది. ఎందుకు జరుగుతూ ఉంది ఇవన్నీ? మరి ఆ పండితులు ఏం చెప్పారు? పొంతనాలు 36 పొంతనాలకి ఇన్ని పొంతనాలు వచ్చాయని చెప్పుంటారు. 10 పొంతనాలకి బెస్ట్ అయిన పొంతనాలు వచ్చాయని చెప్పుంటారు. కానీ వారి యొక్క మానసిక స్థితి ఏమిటి అనేది తెలుసుకున్నారా? తెలీదు. ఆ నక్షత్రానికి ఈ నక్షత్రానికి యోని పొంతనం ఉందా? ఏ జంతువు, ఏ గణన పొంతనము, రాక్షసుడా, దేవత, మనుషుడా? లేకపోతే నాడీ పొంతనాలు ఉన్నాయా? రజ్జు పొంతనం ఉందా? మహేంద్ర పొంతనం ఉందా? ఏ కూటమి? ఇలాంటివన్నీ చూసి దీర్ఘ పొంతనం ఉందని చూసి మ్యారేజ్కి వెళ్ళారు. కానీ వారి మానసిక స్థితి ఏమిటి అనేది పరిశీలించగలిగారా? అప్పుడు మనమేం చేస్తాం? DNA ఆస్ట్రాలజీలో మానసిక పరిస్థితిని పరిశీలిస్తాం. ఉదాహరణకి వారు చేసే పొరపాటు వల్ల జరిగే ఒక పెద్ద విపత్తు గురించి చెప్తాను ఈరోజు. అదేమిటంటే, ఒక అబ్బాయికి శనికర్మ ఉంది, ఒక అమ్మాయికి కుజకర్మ ఉంది. శనికర్మ నక్షత్రాలైనటువంటి ధనిష్ట, స్వాతి, పునరుషుల్లో రాశో లగ్నమో లగ్నాధిపతితో పడింది అబ్బాయికి. అమ్మాయికి కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో రాశో లగ్నము లగ్నాధిపతి పడింది. దీంతో పాటు వీరిరువుల్లో ఎవరికో ఒకరికి చంద్రకర్మ ఉంది. అదేమిటంటే భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో రాశి గాని లగ్న పాయింట్ గాని లగ్నాధిపతి గాని కనెక్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళిద్దరికి వివాహం చేశారు. పొంతనాలన్నీ బాగున్నాయి, నక్షత్ర పొంతనాలన్నీ బాగున్నాయని. కానీ కొన్నాళ్ళకే పారాని కూడా ఆరకుండానే అమ్మాయి వైదవ్యాన్ని పొందుతుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరికి సంబంధాన్ని చేసేటప్పుడే, సంబంధాన్ని కుదిర్చేటప్పుడే చూడాలి. ఇది బిగుతుగా లాగి పట్టుకుని దానిపైనటువంటి షార్ప్ అయినటువంటి కత్తిని పెడితే ఎలాగైతే టప్పని తెగిపోతుందో ఆ విధంగా తెగిపోయింది. ఏమని అడిగితే పండితులు, కర్మండి, దానికి ఎవరేం చేస్తారు, పొంతనాలన్నీ బాగున్నాయండి అంటారు. ఆ కర్మ ఏమిటి అనేది మనం చెప్తున్నాం. శనికర్మ, కుజకర్మ ఉన్నటువంటి వారికి వివాహాలు చేయకండి. ఒకరికొకరు ఆపోజిట్గా, దాంతోపాటు ఇద్దరులో ఎవరికైనా చంద్రకర్మ ఉంటే ఇంకా డేంజర్ అని అంటున్నాం. గురువు గారి నుండి DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి DNA ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఇవన్నీ కరెక్ట్, ఇది ఆప్షన్. నేను చేస్తాను అంటే చేసుకోకండి, బాధపడేది మీరే కదా. లేదండి మీరు చెప్పండి, ఖచ్చితంగా మీరు వద్దంటే మేము పోమంటే ఓకే అండి నేను చెప్తాను, అలా చేస్తారంటే దీంట్లో ఒక ప్రాబ్లం ఉందని అంటే ఆయనకి ఏమి రాదండి జాతకాలు చెప్పడము. అందుకే ఇంకొక పండితుని దగ్గరికి వెళ్తాడు. అతను వీళ్ళకి ఫేవర్గా చెప్పేస్తే ఓకే ఆయన బాగా నేర్చుకున్నట్టుంది, చాలా అనుభవంతో చెప్పాడు, ఇతను కుర్రోడు, ఆయన బాగా ముసలోడు, చాలా వరకు గిట్లు పెట్టుకున్నాడు, నెత్తిన గడ్డం పెంచుకున్నాడు అనేసి వాళ్ళ మాట వినేసి లాస్ట్కి జీవితం అంతా అదే విధంగా బతుకుతుంటాడు. చూడండి ఎట్లాంటి పరిస్థితుల్లో మన యొక్క వ్యవస్థ అనేది ఉంది. ఎందుకు చేయకూడదంటే శనికర్మ ఉన్నటువంటి వారు వెరీ స్లోగా ఉంటారు, స్లోగా అన్ని పనులు చేస్తారు, మందగమనం చేస్తుంటారు. అంటే వీటి సోమరులుగా కూడా ఉంటారు, చేస్తే హార్డ్ వర్క్ చేస్తారు. అదే కుజకర్మ కలిగినటువంటి వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, పాజిటివ్గా నిర్ణయాలు తీసుకుంటారు, కోపం అధికంగా ఉంటుంది. చూసి నాకు సరిగా యాక్టివ్ కావటం లేదు, నేను కోరినప్పుడు నా కోరికలు తీర్చడం లేదని ఒకరికిలో కలిగిన మానసికంగా వాళ్ళని దూరంగా పెట్టడము, ఎవరైతే వారి కోరికలు తీర్చడానికి అవకాశం ఇస్తారో వాళ్ళ వైపు మొగ్గడము, ఇలాగా అపార్థాలు స్టార్ట్ అవ్వడము, వివాహేతర సంబంధాలకు వెళ్ళిపోవడము, దాంట్లో చంద్రకర్మ కానీ ఇంకా కనెక్ట్ అయితే ఇంకా మనసు ఫ్లక్చువేషన్ ఎక్కువైపోయి ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తూ ఎమోషనల్ గా ఫీల్ అయ్యి వద్దురా ఈ జీవితం అనేసి, ఎందుకురా చేసుకున్నాము, సైలెంట్ గా ఉంటే పోయింది కదా, వివాహ జీవితంలో మనం ఏం సుఖాన్ని పొందాము అన్నటువంటి ఉద్దేశంతో బాధలు పడేవాళ్ళు కోకొల్లు.
దీనితో పాటు ఈ కుజకర్మ కలిగి ఒక అమ్మాయిలో 1, 2, 11 కాంబినేషన్, 1, 2 శని కాంబినేషన్ ఉండి, అదేవిధంగా శని కర్మ కలిగినటువంటి ఈ అబ్బాయిలో 1, 6, 8 కాంబినేషన్ ఉంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మాంగళ్యమే ఊరక జస్ట్ అతుక్కు ఉంటుంది. ఏ సందర్భంలో ఏమైతుందో తెలియదు. అతను అన్ని పోగొట్టుకున్నటువంటి మోడీ జీవితం అంటారు కదా, అంతా పోగొట్టుకున్న జీవితం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ జీవితాన్ని పొందుతూ ఉంటారు. వీటన్నిటిని చూసి ప్రాప్త పొంతనాలు ఉన్నాయా, దీర్ఘ సుమంగలిగా ఉంటుందా, ఈ నక్షత్రం ఈ నక్షత్రానికి ఇలాంటి రిలేటెడ్ గా ఉంది, వీరు వివాహం వరకు వెళతారా, వివాహ జీవితాన్ని కనీసం 30 నుండి 35 సంవత్సరాలు సుఖవంతంగా గడుపుతారా, ఇలాంటి విషయాలన్నీ చూసి మేము ముందుకెళ్తాం. వీరు వచ్చింది ఏంటంటే మా అబ్బాయికి వచ్చే భార్య ఉద్యోగం చేసి సంపాదిస్తుందా, మా అమ్మాయికి వచ్చే భర్త ఉద్యోగం చేసి సంపాదిస్తారంటారు. సరే, మీ దాంట్లో ఆప్షన్ ఉంది, ఉద్యోగం చేస్తాడు, వ్యాపారం చేస్తాడని ఉంది. కానీ దాన్ని వచ్చే అతను ఖచ్చితంగా ఆచరిస్తాడని ఏమిటి? ఆచరించవలసింది ఎవరు? ఆ వచ్చినటువంటి వ్యక్తి కదా. అదేవిధంగా మీ అబ్బాయి జాతకంలో అమ్మాయి ఉద్యోగం చేస్తానని ఉంది, ఆమె ఏదో ఒక పని చేసుకుని జీవిస్తుంది, మీకు సహాయం చేస్తానని ఉంది. కానీ వచ్చినటువంటి ఉంది అనేది ఆప్షను, వచ్చినటువంటి అమ్మాయి దాన్ని అలాగే తూచా తప్పకుండా పాటిస్తుంది అనేసి ఏమైనా గ్యారంటీ ఉందా? ఏమి లేదు. ఎందుకంటే వచ్చినటువంటి వారు పరిస్థితులకు అనుగుణంగా మారిపోవచ్చు. అంటే ఆ జాతకంలో ఇలాగే జరుగుతుంది, ఇలాగే ఉంటుంది అనేది ఏ యొక్క జ్యోతిష్ శాస్త్ర ప్రపంచంలో ఉన్న గ్రంథాల్లో ఎక్కడా లేదు. కానీ ఊరికి తయారైనటువంటి మన జ్యోతిష్ శాస్త్ర పండితులు మిమ్మల్ని ఊరించడానికి, మీకు అనుకూలంగా మారి మీ దగ్గరుండి మంచి పేరు లేదా ఇంకొక 10 మందికి చెప్తారన్న ఉద్దేశంతో మిమ్మల్ని టెంప్లెట్ చేసేసి వారు జీవిస్తున్నారు. నిజమిదే. నేను ఎందుకు డైరెక్ట్ పబ్లిక్ లో చెప్తున్నానంటే, ఇది అనుభవిస్తున్నటువంటి వారు మా దగ్గరికి వచ్చి బాధపడి తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు కన్నీళ్లు పెట్టుకొని పోతున్నారండి. బోరుమని ఏడుస్తున్నారు, బోరుమని విలపిస్తున్నారు. వాళ్ళు చూస్తుంటే నాకు ఎందుకమ్మా మీరు బాధపడతారు, మీరు తీసుకున్న నిర్ణయం మీదే తప్పనేది కానీ చెప్తాను నేను. ఎందుకంటే అది మాకు తెలియదండి, పండితులంతా ఒకటే కదా అనేసి అందరి దగ్గరికి వెళ్ళి మంచి ముహూర్తం అని పెట్టామండి. కానీ మా అమ్మాయి జీవితం, మా అబ్బాయి జీవితం ఇలాగా ఎందుకు పనికి రాకుండా తయారైందేనా అని ఏడుస్తున్నారు. ఆ బాధ, ఆ వాళ్ళు విలపించేది, వారి యొక్క శాపాలన్నీ కూడాను ఎవరైతే ఇప్పుడు పెట్టిస్తారు చూడండి, ముహూర్తాలు కానీ జాతకాలు రాసి ఇవ్వడము, లేకపోతే పొంతనాలను సరిగా చూడకుండా పోవడం, ఇలాంటి వారికే కదా తగులుతుంది. అలాంటి వారి జీవితాలు మనం చూస్తే చాలా దుర్భరంగా కూడా ఉంది. ఇక్కడ దయచేసి మనము తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఏది చేయాలి? ఒక 30 నుండి 35 సంవత్సరాల వివాహ జీవితాన్ని మన చేతిలో పెట్టి, గురువుగారు మీరు చెప్తే ఇలాగ వెళ్తామంటే ఏం పర్వాలేదండి, పేరు మార్చి వెళ్ళిపోండి. ఈ ముహూర్తం కాకుండా ఈ ముహూర్తంలో పెట్టుకోండి, బాగా జరుగుతుంది. ఇది 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ముహూర్తం అండి. ఈ దశలో కానీ మీరు వివాహం చేసుకుంటే ఇంకా బాగుంటుందండి అని పుష్కర అంశంలో చేస్తున్నానండి. వివాహము ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పి రాత్రి 12 గంటలకి రాత్రి మిడ్ నైట్ లో 1 గంటకి ముహూర్తాలు కూడా పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన వివాహ వ్యవస్థ ఉంది. కాబట్టి దయచేసి ఏది నిజం, ఏది అవాస్తవం అని తెలుసుకొని నేను మీకు అందించే విషయం ఇదే. అలాగా మా DNA ఆస్ట్రాలజీ పట్ల అవగాహన ఉంటేనే మా దగ్గరికి కన్సల్టెన్సీకి రండి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మీకు తెలిసినటువంటి సాంప్రదాయ జ్యోతిష్య విధానాలని మా దగ్గరకు వచ్చి శుక్రుడు కుజుడు కలిసి ఉన్నారండి, శుక్రుడు కేతు కలిసి ఉన్నారండి, శుక్రుడు కేతువుతో పాటు కుజుడు కూడా కలిసి ఉన్నారండి, కుజుడు కేతు కలిసి ఉన్నారండి, 12 ఏంటో ఇలా ఉంటే ఇలా ఉంటుందని చెప్పారండి వాళ్ళు అని నా దగ్గర దయచేసి చెప్పకండి. మేము చెప్పే వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ, నేను చెప్పిన విషయాల్ని కావాలంటే రికార్డు చేసుకోండి, వాయిస్ రికార్డు చేసుకొని ఆ విధంగానే ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి రిజల్ట్స్ సరిగా రాకపోతేనే మా దగ్గర రావాలి. మీరు ఏమీ చేయకుండానే మీరు చెప్పారండి మాకు జరగలేదనే దానికి అవకాశం లేదు. నేను చెప్పింది మీరు తూచా తప్పకుండా ఎగ్జిక్యూట్ చేసుంటే మీ జీవితం నిజంగా చెప్పాలంటే అద్భుతంగా ఉంటుంది. శుభం.